హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్ మునుగనూరు ఏరియాలో సరౌండింగ్స్లో అన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ మధ్యలో ఓ పీస్ఫుల్ లొకేషన్లో మంచి ఇంటి కోసం వెతుకుతున్న వాళ్ళకి ఓ అద్భుతమైనటువంటి ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నేను చూపించబోయే ఇండిపెండెంట్ హౌస్ మునుగనూరు బస్ స్టాప్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంటి లొకేషన్ డైమెన్షన్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా అద్భుతంగా మీ బడ్జెట్లో బాగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఏ ఏరియాలో ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అలాంటి ప్రాపర్టీస్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేనున్నటువంటి హౌస్ వచ్చి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మునగనూరు బస్ స్టాప్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి టెలిఫోన్ కాలనీలో రోడ్ నెంబర్ 15లో ఉంది. ప్రజెంట్ నేనున్న రోడ్డు మన హౌస్కి ఫ్రంట్లో ఉంది. ఇది 30 ఫీట్ రోడ్, అంటే 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అలానే మనకి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉంది. కృష్ణా వాటర్ లైన్ కూడా మన ఇంటి ముందు నుంచి కృష్ణా వాటర్ లైన్ కూడా ఉంది. ఇల్లు 112.5 గజాలు. డైమెన్షన్స్ వచ్చి 22.5 x 45 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఇల్లు ఉంది. 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. మనకి ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు 30 ఫీట్ రోడ్డు. ఇక వెస్ట్ ఫేస్ నుంచి మనం లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కార్ అండ్ బైక్ పార్కింగ్ స్పేస్ ఉందండి. కనిపిస్తుంది కదా, ఒక కారు ఒక బైక్ మనం పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్పేస్ చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే స్టెప్స్ కింద కూడా మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా లాగా ప్లాన్ చేసి ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, స్టెప్స్ కూడా ఈ సైడ్ గ్రిల్స్, సేఫ్టీ మెజర్మెంట్ గ్రిల్స్ వాడారు. ఇక్కడ మనకి వాషింగ్కి స్పేస్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా కనిపిస్తోంది. నీట్గా ప్లాన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండడం వల్ల ఇటు సైడ్ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఫ్రీక్వెంట్గా కామన్గా ఒక మనిషి తిరగడానికి వీలుగా ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ ఇక్కడ అరేంజ్ చేసి ఇచ్చారు. మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ లోపల ఎలా ఉందో చూద్దాము. మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేస్ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇదంతా కూడా కంప్లీట్గా ఇండియన్ టేక్వుడ్ వాడారు. ఈ చౌక్స్ కానీ ఈ మెయిన్ డోర్ ఇండియన్ టేక్వుడ్, ఇదంతా కూడా ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఉన్నది హాల్. వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి వస్తే ఇప్పుడు మనం చూసేది హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా ప్లాన్ చేసి ఇచ్చారండి. వెంటిలేషన్ కూడా బాగుంది. హాల్లోనే ఇటు సైడ్ రైట్ సైడ్ మనకు పెద్ద విండో ఇచ్చారు ఫోటో ఫ్రేమ్తో. యూపీవీసీ డోర్స్ విత్ మెష్ డోర్స్తో ఇచ్చారు. ఇంకా మనం దీనికి ఏమి వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి యూపీవీసీ డోర్స్ గ్రిల్స్తో ఓ పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. మన హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. టీవీ యూనిట్ ప్లాన్ చేశారు, నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేసుకున్నా కూడా ఇంకా దీనికి మనం ఎక్స్ట్రాగా ఏం చేయించాల్సిన అవసరం లేకుండా నీట్గా ప్లాన్ చేశారు. టీవీ యూనిట్ నుంచి పక్కకు వస్తే ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. డైనింగ్ హాల్ కనుక మనం అటు ప్లాన్ చేసుకుంటే ఇది వీలుగా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. అట్నుంచి మనం ఇటు లోపలికి వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. 6x6 కాట్ పడుతుంది, ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. విత్ అటాచ్డ్ బాత్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గానే ఉందండి. కనిపిస్తుంది కదా, మరీ ఇరుకుగా అయితే లేదు, నీట్గానే ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు. అన్ని చోట్ల కూడా గ్రిల్స్ ప్లస్ యూపీవీసీ మెష్ డోర్స్ కూడా పెట్టించారు. కనిపిస్తుంది కదా, మూవబుల్ డోర్స్ కూడా పెట్టించారు. ఇటు సైడ్ పెద్ద షెల్ఫ్ బీరువాక్ స్పేస్ ఇచ్చారు. ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకుంటే నీట్గా కనిపిస్తుంది. పైన చూడండి, ఫాల్ సీలింగ్ కూల్ అండ్ నీట్ కలర్స్తో ప్లాన్ చేశారండి. హడావిడి లేకుండా వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకొని చాలా నీట్గా ప్లాన్ చేశారు కూల్ కలర్స్తో. హాల్లో నుంచి మనం కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తే కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్లాన్ చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. 2 బెడ్రూమ్స్లోనూ వాష్రూమ్స్ ఇస్తే ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లకు ఇబ్బంది అవుతుంది. అందుకని కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ సైడ్ ప్లాన్ చేశారు. ఇటు నుంచి ఇలా వస్తే ఇది కిచెన్. కిచెన్లో కూడా మనకు ఒక పార్టీషన్లా ఇచ్చారు. పూజ రూమ్ కోసం అని పార్టీషన్ ఇచ్చారు. ఫ్యూచర్లో మనం దీనికి డోర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నీట్ లుక్ ఉంటుంది. కిచెన్ ఎల్ షేప్లో ఉన్నా కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. కొంచెం స్పేషియస్గానే కనిపిస్తుంది. ఉన్న స్పేస్ని బాగా ప్లాన్ చేసి వాడారు. ఎక్కడ బయట ఏమి పెట్టుకునే అవకాశం లేకుండా అన్ని షెల్ఫ్స్ కూడా చాలా చక్కగా నీట్గా ప్లాన్ చేశారు. ఇక్కడ వాడిన ఈ మార్బుల్ గ్రానైట్ కూడా బాగుంది. నెక్స్ట్ మనం కిచెన్లో నుంచి ఇటు సైడ్ వస్తే ఈ సైడ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కనిపిస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. 4x6 కాట్ ఫ్రీగా పెట్టుకోవచ్చండి. దీంట్లో మీరు చూస్తున్నారు కదా,
4/6 కాట్ పడుతుంది. సైడ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. మీరు ఎక్కడ చూసుకున్నా వెంటిలేషను, పైన ఫాల్ సీలింగ్ మాత్రం కూల్ కలర్స్ వాడారు చూడండి. కూల్ కలర్స్ వాడారు. ఇక వెంటిలేషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి రూమ్కి కూడా మనకి ఫ్రీక్వెంట్గా నీట్గా ఉండేటట్టు వెంటిలేషన్ ప్లాన్ చేసి ఇచ్చారు. ఇక్కడ విండో కనిపిస్తుంది కదా. ఇల్లు మొత్తం వెస్ట్ ఫేస్ ఉండడం వల్ల చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్లో మనకి డోర్ ఉందండి. వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్లో ఈ డోర్ని ప్లాన్ చేసి ఇచ్చారు. ఇట్లా ఈ డోర్లో నుంచి మనం బయటకు వస్తే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్స్ పెట్టుకోవచ్చు, వాష్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా అని ఇచ్చారు. ఈ వాషింగ్ ఏరియాకి ఇటు సైడ్ మనకి వాస్తు ప్రకారం ఇక్కడ ఈ కార్నర్లో సంప్ ఉంటుంది. ఇది ఈశాన్యం మూల వస్తుంది కదా. సంపు కూడా 350 ఫీట్స్లో లోపలికి సంప్ వేసి ఇచ్చారు. ఇటు సైడ్ నుంచి మనకి సెట్ బ్యాక్ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళడానికి స్పేస్ ఇచ్చారు, కనిపిస్తుంది కదా. అంటే వాస్తు ప్రకారం ఇటు సైడ్ స్పేస్ ఉండాలి, ఆ స్పేస్ని ఇట్లా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా కూడా వాస్తు విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా ప్లాన్ చేశారు. చూశారు కదా, 112.5 గజాల్లో డబల్ బెడ్రూమ్ హౌస్ నీట్గా క్యూట్గా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇచ్చారు. ఈ బిల్డర్కి ఈ పక్కనే ఇంకొక హౌస్ కూడా ఉంది, సేమ్ ఇలానే ఉంటుందండి. వెంకటరెడ్డి గారికి ఇక్కడే ఇంకా దాదాపు 5-6 హౌసెస్ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. వాళ్ళే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం వల్ల చాలా కాలం నుంచి సరౌండింగ్స్ టెలిఫోన్ కాలనీస్లోనే వాళ్ళ ఇళ్ళే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది దీని పక్కనే ఇల్లు కూడా ఉంది. మీకు రెండింటిలో ఏది కావాలన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇంటికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తారు. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చేసరికి 65 lakhs చెప్తున్నారు, 65 లక్షలు, స్లైట్లీ నెగోషియబుల్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఇవన్నీ కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇంతే అందంగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని కూడా అందంగా అద్భుతంగా మీ బడ్జెట్లో ప్రమోట్ చేసిస్తాం. మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీని చూడాలనుకుంటున్నారు, ఎలాంటివి కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే వాటిని చూపించే ప్రయత్నం చేస్తాం. శోభా ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో అందమైన అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.